మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్ సెంటర్లో ప్రజాపాలన విజయోత్సవాల సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాల పేరుతో సంబరాలు జరుపుతున్నారని, ఈ నేపథ్యంలోనే జిల్లా కాంగ్రెస్ మహిళా నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్లోని మహిళా నేతల విజయోత్సవ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్న మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం సంవత్సరం పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని, కాంగ్రెస్ పాలనకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపి ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. అన్ని రంగాలలో ఉన్నటువంటి వ్యవస్థల్లో అభివృద్ధి జరిగింది. ఈ ఏడాది తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని రంగాలలో ముందు నడిచింది. చరిత్ర రికార్డు తెలంగాణ రాష్ట్రంలో 75 సంవత్సరాల బలపాలనలో రికార్డు సృష్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోపు. గత పాలనలో కేసీఆర్ నియంత్రిస్తున్న పాలనను ప్రజలు బద్దలు కొట్టిస్తే కాంగ్రెస్ ప్రభుత్వము అందిపుచ్చుకున్న తర్వాత ఈ ఏడాదిలో చేసినటువంటి అభివృద్ధి పనులు అన్ని కూడా ప్రజలు ముందు పెట్టారు. ఈరోజు కళ్ళు ఉండి కూడా కథలాగా మాట్లాడుతూ పిచ్చి కూతలు కూస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులారా, ఏడాది కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీకు కనిపించట్లేదా అని అడుగుతున్నా. ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కళలను నిజం చేసింది. వాళ్ళ కళలను సహకారం చేసి 50,000కు పైన ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటూ వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూసింది. ఈరోజు కళని ఎరుగని రీతిలో ఇందాక చెప్పినట్టుగా రైతులను ఆదుకుంది. వ్యవసాయం అంటేనే దండుగా, అంటే వ్యవసాయం దండుగా రాదు పండుగ అనే రీతిలో కాంగ్రెస్ పార్టీ రైతన్నలను ఆదుకుని రుణమాఫీలు చేసింది. ఇది కనిపించలేదని కళ్ళకే అడుగుతున్నా. ఈరోజు 10 సంవత్సరాలు విద్యార్థులను అవివేక పట్టించి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి కేసీఆర్ పాలన ఏడాదిలో మరి కాంగ్రెస్ పాలన ఎట్లా ఉన్నది మీరు చూస్తున్నారు. అంతర్జాతీయ వ్యవస్థలోనే విద్యార్థులు గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ భోజనం కానివ్వండి, వాళ్ళ ఆరోగ్య వసతులు కానివ్వండి, వాళ్ళ విద్య కానివ్వండి, అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది. 10 సంవత్సరాలలో మీరు వేతనానికి సంబంధించినటువంటి మెగా ఛార్జీలను పెంచకపోయినా ఏడాదిలోపు 42% పెంచి కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల్ని ఆదుకుంది. ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల విలువైనటువంటి ఉచిత వైద్యాన్ని ప్రజలకు అందించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ మీ కళ్ళకి కనిపించలేదా? ప్రజలు మాట్లాడుతుంటే మీకు వినిపించలేదా? అయినా కూడా ఎక్కడ లేకపోతే గాంధీని ప్రదర్శిస్తూ అదే మీరేం చేయలేదు అంటే వాళ్ళు చేయలేదు, వాళ్ళు చేతగానితనము అన్ని కూడా 10 సంవత్సరాల ప్రజలు గుర్తించింది కాబట్టి వాళ్ళని గద్దరించింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఏడాదిలో ఇవన్నీ చేస్తా ఉంటే చూసి ఓడలేక మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ 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 అంటున్నారు అనే భయం వేరే, లేకపోతే గాంధీని ప్రదర్శిస్తూ చిన్నగా మాటలు మాట్లాడుతా ఉన్నారు. పారిశ్రామిక వేతలతోని కొత్త పారిశ్రమలను విడుదల చేయాలి, నిరూపించాలి, నెలకొల్పాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఒప్పందాలు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కుల వ్యవస్థ ఏదైతే సర్వే ఉందో వాటిని కూడా చేపట్టి అక్కడ కూడా ఉన్నటువంటి ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు జనాభాలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందే విధంగా సర్వేలు చేపిస్తున్నారు. ఇంతేకాకుండా మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అక్కడ కూడా ఉన్నటువంటి విద్యార్థులకు
విద్య కోసం క్యాంపస్ లో నిర్మిస్తున్నారు. ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన, ప్రజల కోసం అంకితభావంతో 18 గంటలు మరి ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు క్యాబినెట్ మంత్రులు కూడా ఈ విధానంగా పనిచేశారు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మంచి అభివృద్ధి కనిపిస్తా ఉన్నది. 7 లక్షల కోట్ల అప్పుడు తెలంగాణ ప్రజల పైన పెడితే కేసీఆర్ మరి ఏడాదిలోపు ఇప్పటి మట్టుకు కూడా 60,000 కోట్ల నిట్టిని వడ్డీని చెల్లించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మీ కళ్ళకు కనిపిస్తలేదా అని అనుకుంటున్నా. ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు, ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు అంటున్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే దగ్గుతో తుమ్ముతో ఏ అభివృద్ధి చేయకపోయినా మాట్లాడితే చాలు కేసీఆర్ ఫోటో పెట్టి పాలాభిషేకం చేసింది. మరి మేము ఇంత ఘనత చేసి చరిత్రలో నిలిచిపోతే ఈరోజు రైతన్నలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అన్ని రంగాల ప్రజలు సంతోషంగా ఉంటే నేను ఎందుకు సంబరాలు చేసుకోవద్దు అని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా పక్ష పార్టీ కాబట్టి మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించినటువంటి పథకాలను ప్రవేశపెట్టింది. మీ అందరికీ తెలుసు. ఉచిత బస్సుతోనే 1.5 లక్షల కోట్ల మంది ఇప్పటి మధ్యలో ప్రయాణం చేశారు. ఇది చాలా ఘన చరిత్ర. నిరుపేద మహిళలు ప్రయాణం చేయాలంటే, వేల విమానం మీద ప్రయాణం చేయాలంటే ఎట్లాంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అలాంటిది కాంగ్రెస్ పాలనలో ఉచిత బస్సు వస్తే దాన్ని కూడా చులకగా మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులారా, రేపు మహిళలతోనే వాళ్ళ భర్తలు ఎట్లా వస్తున్నారో వీపులు కూడా అట్లనే రాయిస్తారు. ఇకపోతే మహిళలందరూ కూడా మహిళల్ని కోటీశ్వరులు చేయాలనేటువంటి ఆశతోని, కోరికతోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తా ఉన్నది. ఇండియా మహిళా శక్తి పథకాన్ని ప్రవేశపెట్టి వాళ్ళను కూడా పారిశ్రామికవేత్తలుగా చేయాలనేటువంటి సంకల్పంతో వివరణ ఇచ్చి వాళ్ళని ఆడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇది కావాలని విజయోత్సవం చేసుకోవడానికి కారణంగా కాకుండా అనుకుంటున్నాను. ఈరోజు ఇంతమంది మహిళలు వచ్చారు, విజయోత్సవంలో పాలు పంచుకున్నారు అంటే కారణంగా వాళ్ళు ఎంత సంతోషంతో ఉన్నారో. 500కే సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ కరెంట్ కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాలు. కాబట్టి చెరువులు కళ్ళు ఉంటే, మీకు మనసు అనేది ఉంటే, మీరు 10 సంవత్సరాలు చేయలేనటువంటి అభివృద్ధిని సంవత్సరంలో చేసినందుకు మీరు బేస్గా మెచ్చుకోండి. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే, మీకు దమ్ము ధైర్యం అంటే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీకి రాండి. ఇప్పటి మట్టుకు మీరు ప్రతిపక్ష హోదాని పోషించలేకపోయి బయట మాట్లాడుతున్నారు చౌకబారు మాటలు. అవి వదులుకోండి. మీరు ప్రతిపక్షంలో కూర్చొని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలకు న్యాయం చేస్తుంది అనేటువంటి ఆలోచనను అందించండి. మీరు ఇవ్వలేనటువంటి స్వేచ్ఛను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఎంత పాలన చేసిందో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలను అణచివేసిండ్రు, ధర్నా చౌకను ఎత్తివేసిండ్రు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయలేదు. ఇది ప్రజా ప్రభుత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛనిచ్చింది. ఈ స్వేచ్ఛను అందరూ కోరుకున్నారు. ఈ పాలన నుంచి కాంగ్రెస్ కి పట్టం పట్టింది అంటే మొట్టమొదట తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను కోరుకున్నారు. ఆ స్వేచ్ఛను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు చక్కగా ఆనందంగా ఈ ఏడాది ప్రజా ప్రభుత్వాన్ని, ప్రజా పాలనను విజయోత్సవాలు చేసుకుంటున్నారు. అందుకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళ కారణం. వీళ్ళందరూ కూడా
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.